అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే పార్లమెంట్ ఎన్నికల ముందు సెగ పెరుగుతోంది. నేతల ఆరోపణలు కౌంటర్లతో నువ్వా నేనా అన్నట్టుంది నల్గొండ జిల్లా రాజకీయం. జిల్లా మంత్రులు మాజీ మంత్రి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తే ఊరుకునేది లేదంటున్నారు మంత్రులు. గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్కడు 600 తగ్గేదే లేదంటున్నారు. నల్గొండ నేతల సవాళ్లతో ఆగుతారా? అంతకంటే మరో స్టెప్ ముందుకేస్తారా? జైలుకు పోతావు జాగ్రత్త. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు వేస్తారు, ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డి. మీ తాత తరం కూడా కాదు. బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీతోని కాదు, నీ తాత తరం కూడా కాదు. నల్గొండలో పొలిటికల్ హీట్. అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే హీట్ తగ్గుతుందనుకుంటే ఇంకా పెరిగింది. శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ 2 సీట్లు గెలవాలన్న టార్గెట్ తో ఉంది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 11 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ సీట్లైన 2 ఎంపీ స్థానాల్ని భారీ మెజార్టీతో గెలవాలన్న టార్గెట్ తో దూకుడు పెంచింది. టికెట్ దక్కించుకుంటే గెలుపు ఖాయమనే అంచనాతో ఉన్నారు ఆశావహులు. నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్ల కోసం హస్తం పార్టీలో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. దీంతో అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలపై తీవ్ర కసరత్తు చేస్తోంది. జిల్లాకు చెందిన 2 మంత్రులు 2 పార్లమెంట్ స్థానాల ఇన్ఛార్జీలుగా ఈ ఎన్నికల్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న వ్యూహంతో ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు సూర్యాపేట. అక్కడి నుంచి గెలిచిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల ముందున్న పెద్ద సవాల్. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శల దాడి పెంచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 సీట్లలో ఒక్కటైనా గెలవాలన్న టార్గెట్ తో ఉందట గులాబీ పార్టీ. ఇప్పటిదాకా నల్గొండ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి విజయం దక్కలేదు. దీంతో హైదరాబాద్ లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఈ సీటుపై క్యాడర్ కి లీడర్లకు దిశానిర్దేశం చేసింది బీఆర్ఎస్ నాయకత్వం. పకడ్బందీ కార్యాచరణతో గెలిపే లక్ష్యంగా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించింది. బీఆర్ఎస్ టార్గెట్ ఎఫెక్ట్ నల్గొండ రాజకీయాలపై పడింది. ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో విమర్శలు ప్రతి విమర్శలతో హీటు పెరిగిపోతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పట్లో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డిపై నల్గొండ, భువనగిరి ఎంపీలుగా ఉన్న ఉత్తమ్, కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేసేవారు. జడ్పీ సమావేశాల్లోనూ గతంలో వీరి మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఉమ్మడి జిల్లాలో తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి జగదీష్ రెడ్డేనని ప్రకటించారు కోమటిరెడ్డి. ఇప్పుడు జగదీష్ రెడ్డి మాజీ మంత్రిగా మిగిలి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీలిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులయ్యారు. దీంతో మరింత హాట్ గా మారుతోంది నేతల సంవాదం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని బాంబు పేల్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచొచ్చాయో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం తరువాత అరెస్ట్ అయ్యే 2వ వ్యక్తి జగదీష్ రెడ్డేనని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. తాము అనుకుంటే నెల రోజుల్లోనే బీఆర్ఎస్ ని 39 ముక్కలు చేస్తాం, కానీ తమది అలాంటి సంస్కృతి కాదంటూ విమర్శల దాడి పెంచారు. బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేయడం కోమటిరెడ్డి తాత తరం కూడా కాదంటూ మంత్రి జగదీష్ రెడ్డి ప్రతి విమర్శ చేశారు. కోమటిరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ తెలియదంటున్నారు మాజీ మంత్రి. ఇవి జస్ట్ శాంపులే అన్నట్టుంది నల్గొండ రాజకీయం. మరి సవాళ్లతోనే ఆగుతారో, మరొక అడుగు ముందుకేస్తారో మున్ముందు పొలిటికల్ స్క్రీన్ మీద చూడబోతున్నాం.